హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు మనము మన పల్లెలోని స్కూలు ఎలా ఉందో చూద్దామండి. ఇక్కడ పిల్లలందరూ కూడా ఆడుతున్నారు. ఇక్కడ లంచ్ అవర్ టైం అండి. ఇప్పుడు పిల్లలంతా కూడాను ఆటలాడుకుంటున్నారు. ఇంకా ఇలాంటిదే ఇంకో బిల్డింగ్ ఉందండి, అక్కడ కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు. ఇది మండల్ పరిషత్ ప్రాథమిక శాల అండి. సో ఇటువంటి బిల్డింగు ఇంకా పక్కన ఒకటి ఉంది. నేను ఈ బిల్డింగ్లో మాత్రం ఇదంటున్నాను. కాకపోతే ఇవాళ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఉంది చూడండి. బోర్డు పైన అంతా హ్యాపీ చిల్డ్రన్స్ డే అని రాశారు టీచరు. తర్వాత ఈ గోడల పైన కూడా చాలా బాగా కొటేషన్స్ అవి రాశారు. ఇటువైపు చూడండి క్యాలెండర్ ఉంది, దాని పక్కన మ్యాప్ ఉంది, మన దేశం మ్యాప్ ఉంది. దాంట్లో అంతా కూడా గుర్తులు పెట్టారండి, ఏ ఏ రాష్ట్రము ఏదినని. మరి రాష్ట్రాలు దాని రాజధానుల గురించి కూడా ఇలా పెయింట్ చేసేసారు చూడండి, ఎంత బాగా. పిల్లలకు చాలా ఈజీగా తెలుస్తుంది కదండి, అందుకని. తర్వాత ఇక్కడ చూడండి కొటేషన్, విజయానికి పునాది వేసేది క్రమశిక్షణ మాత్రమే. ఎంత బాగా రాశారు చూడండి. ఇలా క్లాస్ రూమ్లో అంతా కూడాను రాశారండి. తర్వాత ఇక్కడ కూడా చూడండి, అందరూ చదవాలి, అంతటా ఎదగాలి. ఇటువైపు రాశారు చూడండి ఇంకోటి, భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ తత్వం. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడాను వీళ్ళు ఇలా క్లాస్ రూమ్లో రాశారండి. ఇప్పుడు సార్ని కూడా నేను అడిగానండి, సార్ బాలల దినోత్సవం దీనిగా మీరేమన్నా పిల్లలకు చెప్పండి, నేను మీ పర్మిషన్తో నేను రికార్డ్ చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకున్నారండి. అందుకని నేను మెయిన్ ఏమంటే ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నానండి. ఇంకా తర్వాత సార్ కూడా వచ్చి ఈ పిల్లలకంతా కూడాను మన దీని గురించి అంతా చెప్పారండి, ఎందుకు బాలల దినోత్సవం చేస్తున్నాము ఏమినని. చాచా నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టమని, ఆయన తమ ఒక బర్త్డేను ఇలా సెలబ్రేట్ చేయమని చెప్పారని బాలల దినోత్సవంగా చేస్తున్నామునని సారు పిల్లలకంతా చెప్పారండి. నేను పిల్లలంతా కూడా బాలల దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుదామని వచ్చానండి, స్వీట్స్ అవి కూడా పంచుదామని. అప్పుడు పిల్లలందరినీ విష్ చేసి ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఏమినని దాని గురించి అంతా కూడా చెప్పానండి పిల్లలకు. జరుపుకుంటున్నాము, దేనికోసం జరుపుకుంటున్నాము? ఒక్క నిమిషం సార్, నేను చెప్పాను. ఇప్పుడు ఆ పిల్లలు ఎవరైనా చెప్తారేమో చూద్దాం. ఎవరు విన్నారు నేను చెప్పింది అక్కడ? ఎందుకు ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తామన్నాను? చిల్డ్రన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేద్దాము విన్నారా మీరు అక్కడ? ఎందుకు చేస్తున్నాం మనం ఈరోజు? నువ్వు చెప్తావా? ఎవరి బర్త్డేని మనం ఇప్పుడు చిల్డ్రన్స్ డేగా చేస్తాము? వెరీ గుడ్, నువ్వు ఉన్నావా అక్కడ? బర్త్డే ఈరోజు నెహ్రూ యొక్క జయంతి. ఆ సందర్భంగా మనము ఎవ్రీ ఇయర్ ఈ 14th చిల్డ్రన్స్ డే అనేది జరుపుకుంటున్నాం. కాబట్టి ఎందుకంటే నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. నెహ్రూ గారు తన పుట్టినరోజును పిల్లల దినోత్సవంగా, బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలని అన్నారు. అందుకని మళ్ళా అలా చేసుకుంటాం. సో ఇంకొకసారి మీ అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ గుడ్, శుభాకాంక్షలు. ఇంకోటి నాన్న, మీరందరూ కూడా ఎవరైనా ఏమైనా చెప్పినారంటే వేరే ఇటువైపు అటువైపు చూడకుండా శ్రద్ధగా మీరు వినాలి. చిన్న పిల్లలు కదా, మీరు ఏం విన్నా కూడా మీకు బాగా రికార్డ్ అయిపోతుంది. పెద్దవాళ్ళకైతే వేరే ఆలోచనలు ఉంటాయి. మీరు అలా చేయకుండా విన్నారు, శ్రద్ధగా విన్నారంటే మీరు కూడా అంతటి వాళ్ళు కావచ్చు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, సరే విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు, ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ మన దేశానికి సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా అలా కావచ్చు కదా. ఏమి శ్రద్ధ భక్తి ఉండాలి చదువులో. వాళ్ళు ఎలా చెప్తారో అలా నడుచుకోవాలి. మీరు మంచి మార్గంలో పోయారంటే ఖండితంగా మీరు గొప్ప వ్యక్తులు అవుతారు. మేము ఉన్ని లేకపోని మీ పేరు అజరామరంగా నిలవాలి. ఓకేనా? ఇప్పుడు మనము కొన్ని స్వీట్స్, స్మాల్ స్వీట్స్ పిల్లలకు పంచిపెట్టానండి. కొంతమంది పిల్లలు
మామూలు కలర్ డ్రెస్లో కూడా వచ్చారు, సెలబ్రేషన్ కదా అందుకని అలా వచ్చారు. కొంతమంది యూనిఫామ్ వేసుకున్నారు. కొన్ని చెప్పండి సార్. సార్ మీ పేరు? ఎన్ రెడ్డప్పారెడ్డి. ఎన్ రెడ్డప్పారెడ్డి. మీ ప్రొఫెషన్ అన్ని డీటెయిల్ ఇక్కడ ఎఫ్జీకే మేడం. ఎఫ్జీకేనా? మీరు సార్? మై నేమ్ ఇస్ సుధాకర్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ మిర్జేపల్లి. మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ. చాలా మీరు కోఆపరేట్ చేశారు నాకు. చూడండి, ప్రతి సంవత్సరము నేను జనవరి 1కు మళ్ళీ బాలల దినోత్సవానికి పిల్లలకంతా కూడా నా చేతనైనంత స్వీట్స్ అవి పంచిపెడతానండి. పిల్లలందరూ కూడా లంచ్ అవర్ కాబట్టి ఆటలు ఆడుకుంటున్నారు. నేను పిల్లలకు ఆటలు అవి ఆడించాలనుకున్నా అండి, కానీ ఈరోజు కుదరలేదు. వాళ్ళు మధ్యాహ్నం లంచ్ అవర్లో ఆడుతున్నారు. చూడండి, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్. మీలో ఎంతమందికి ఈ వీడియో చూస్తుంటే చిన్నతనం గుర్తొస్తుందో కామెంట్లో పెట్టండి. మీ చిన్నతనపు జ్ఞాపకాలను షేర్ చేసుకోండి.